వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతి స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్లోని MCHRDలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్స్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతనానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఎంతగానో విజ్ఞప్తి చేశానని, చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమేనని చెప్పినట్లు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని చెప్పినట్లు గుర్తు చేశారు. గురువారం ఉదయం జగన్ మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం జరిగిన ఒడిదుడుకులను తీసుకుని ప్రజల్లో తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రయ్య ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేశారు. 9 నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే, అంటే విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ FRBM పరిధిలోకి వచ్చే బడ్జెటరీ అప్పులు, అంటే పబ్లిక్ అకౌంట్ అండ్ పబ్లిక్ డెట్ అప్పులే అక్షరాల ఈ 9 నెలల కాలంలో 80,827 కోట్లు. ఇవి కాక ఈ 9 నెలల్లోనే అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు, ఈ రెండు మరో 52,000 కోట్లు. వరల్డ్ బ్యాంక్ అండ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, KfW జర్మనీ నుంచి 5,000 కోట్లు, హుడ్కో నుంచి 11,000 కోట్లు, CRDA ఏకంగా కమిట్ అయిన అప్పులు, అంటే కమిట్ అయినారు, మరో 21,000 కోట్లు మేము రేస్ చేస్తామని చెప్పి. సో చేసిన అప్పులు, చేయబోతా ఉన్న అప్పులు, రాజధాని పేరు చెప్పి మరో 52,000 కోట్లు. ఇవి కాక మార్క్ఫెడ్,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని, యూజీసీ నిబంధనలకు మార్చడంపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. గవర్నర్లకు అధికారులు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లోనూ నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. తమ అభిప్రాయాలను యూజీసీకి కూడా తెలిపామని చెప్పారు. అమెరికా ప్రభుత్వం భారత్కు అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో తిప్పి పంపిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ నేడు రాజ్యసభలో ప్రకటన చేశారు. అక్రమ వలసదారుల తరలింపు అనేది కొత్తేమీ కాదని అన్నారు. చాలా ఏళ్ల నుంచి దేశ బహిష్కరణలు జరుగుతున్నాయని, 2009 నుంచి ఇలాంటి బహిష్కరణలు చూస్తూనే ఉన్నామని తెలిపారు. ఇలాంటి బహిష్కరణల సమయంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారని వివరించారు. అక్రమ వలసలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని జైశంకర్ స్పష్టం చేశారు. ఒక్క భారత్ అనే కాకుండా అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని వెల్లడించారు. తమ దేశస్థులు చట్టవిరుద్ధంగా విదేశాల్లో ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. Indeed, more than any other relationship, mobility and migration has had a key role to play in enhancing its quality. Sir, the House would also share the view of the government that it is in our collective interest to encourage legal mobility and discourage illegal movement. In fact, illegal mobility and migration has many other associated activities also of an illegal nature. Moreover, those of our citizens who have been inveigled into illegal movement themselves become prey to other crimes. They are trapped into both moving and working under inhumane conditions. 2019, 2042, 2020, 1889, 2021, 805, 2022, 862, 2023, 617, 2024, 1368, 2025, 104. Sir, deportations by the US are organized and executed by the Immigration and Customs Enforcement ICE authorities. The standard operating procedure for deportation by aircraft used by ICE that is effective from 2012. I repeat, that is effective from 2012 provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities.
సంగారెడ్డిని మరో జవహర్ నగర్ గా మార్చాలని కుట్ర జరుగుతోందని భాజపా మెదక్ ఎంపీ రఘునందనరావు ఆరోపించారు. సంగారెడ్డి రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీ కలిసి అక్కడ భూములను కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పరిశ్రమల వ్యర్థాలతో ప్రజలు సతమవుతున్నారన్నారు. జిన్నారం, పారాన్ నగర్ గ్రామాలను డంపింగ్ యార్డులుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. హైదరాబాద్కి వెళ్ళి రోజు 1000 లారీల చెత్తను తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేస్తామనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి నిన్న రాత్రి 12 గంటల నుంచి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారనే అనుమానం ఉందో వాళ్ళందరినీ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ఇప్పటికీ ఈ నిమిషం నేను ప్రెస్ మీట్ మాట్లాడడం స్టార్ట్ చేసిన ఈ నిమిషానికి కూడా సంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది, చిద్రూప అనే విలేజ్ లో ఉంటుంది. ఆ చిద్రూప విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఇప్పుడు ఈ నిమిషానికి 200 మంది గౌరవ ప్రజాప్రతినిధుల్ని, ఊర్లలోకి వెళ్ళి లీడర్లని రాత్రి 12 నుంచి తెచ్చిపెట్టి అదైతే ఊరు బయట ఎక్కడో ఉంది అనేటువంటి ఒక ప్రదేశం అని చెప్పి తీసుకుపోయి అక్కడ పడేసి లారీలను పెట్టి, జేసీబీలను పెట్టి నల్లవల్లి ఫారెస్ట్ మధ్య లోపల పనిని ప్రారంభించారు జిహెచ్ఎంసీ మరియు సంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే మీ పుణ్యమాని, జిహెచ్ఎంసీ తీసుకున్న తప్పుడు నిర్ణయాల పుణ్యమాని జవహర్ నగర్ అనేటువంటి ప్రాంతం ఒక రావణ కాష్టం లాగా మండుతుంది. ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. మా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు, జిన్నారం, కాజిపల్లి, గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి, నీరు అన్ని కలుషితమైపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం? పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు. కానీ నేను ఢిల్లీలో ఉన్నాను, పార్లమెంట్ నడుస్తా ఉంది. రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి ప్రజాప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇంకా వదిలిపెట్టలేదు అనే విషయం తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ కొంతమంది రెవెన్యూ అధికారులతో మాట్లాడితే, సార్ 2015 సంవత్సరంలోనే అప్పుడున్న ప్రభుత్వం 152 ఎకరాల భూమి ఇచ్చింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. నేను ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ కులగణన విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే రిపోర్టు బయటకు పెట్టలేదని ఆరోపించారు. 3 నెలల్లో సర్వే రిపోర్టును ప్రజల ముందుకు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని కొనియాడారు. అది తట్టుకోలేక బీసీలకు న్యాయం చేయడంలో వెనుకబడ్డామని ప్రతిపక్షాలు ఆతృతతో ప్రకటనలు చేస్తున్నాయని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కమిషన్ ప్రకారం బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ ఏనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదన్నారు. మరో 30 ఏళ్లు అధికారంలో ఉండాలన్నదే పట్టించుకోవట్లేదు. కానీ తెలంగాణలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది, ముస్లింలకు అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వం మారిందని చెప్పి ఒక అడ్డగోలు మాటలు మాట్లాడుతున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలా ఎస్సీల సుదీర్ఘకాల సమస్య పరిష్కారానికైనా బీసీలు కాకా కాల్కేకర్ కమిటీ నుంచి, మండల్ కమిటీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం రాకున్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నది. ఇలాంటి హిస్టారికల్ మూవ్మెంట్ ను అబాస్పాలు చేయడానికి అజ్ఞానపూరితమైన ప్రకటనలు మాల్కోమని చెప్పి బీజేపీకి, బీఆర్ఎస్ కి ఈరోజు హితవు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కుల జనగణన సర్వే విజయవంతమయ్యి ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్న క్రమంలో ప్రతిపక్షాలకు, కొంతమంది నాయకులకు అది ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వంలో సకల జన సర్వే పేరు మీద లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పొందుపరచడానికి అన్నట్టు జరిగిన ఆ సర్వేలో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ వచ్చి రికార్డు స్థాయిలో రికార్డ్ చేయించుకున్నప్పటికి కూడా ఆ వివరాలను బయట పెట్టకపోగా, పబ్లిక్ డొమైన్ లేకపోగా ఇలా వాళ్ళు మాది కూడా పబ్లిక్ డాక్యుమెంట్ అంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం.
కానీ ఏ రోజు ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ చర్చ జరగలేదు దాని మీద. ఈరోజు 3 నెలల్లోపు సర్వే రిపోర్ట్ను ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టి దాన్ని ప్రకటన చేసిన ఒక ఖ్యాతి తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్య. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగం కావాలని ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తలసేమియా బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించనున్న యుఫోరియా కార్యక్రమం వివరాలను ఆమె వెల్లడించారు. ఫండ్ రైజింగ్ కోసం మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని నిర్వహించేందుకు తమన్ ముందుకొచ్చారు. ఈ ఈవెంట్కు ఆయన రూపాయి కూడా తీసుకోవట్లేదు. అందరూ సమాజం కోసం ఎంతో కొంత సేవ చేయాలని నారా భువనేశ్వరి తెలిపారు. మెయిన్ గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఇస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంతో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎస్పెషలీ పిల్లలు. వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మనం తిరిగి మన తెలుగు తల్లికి మన రుణం తీర్చుకోవాలి. మనందరం కష్టపడినప్పుడు మనకి లభించిన ఆ డబ్బుతో అది 10 రూపాయలు అవని, 1000 అవని, 1,00,000 అవని, కోట్లు అవని మనం ఏదో ఒక సేవా కార్యక్రమం మన సమాజానికి మనం ముందుకి తీసుకెళ్ళాలి. ఈ మ్యూజికల్ నైట్ అనేది February 15th ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ February 15th ముందుకి తీసుకెళ్తున్నాం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఛాంబర్ తరపున ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిత్రాలు, నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టినరోజున పురస్కరించుకుని ప్రతి సంవత్సరం February 6వ తేదీన ఈ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నందు ఆ రోజున ప్రతి నటుడికి ఇంటిపై, రాష్ట్రంలోని థియేటర్లపై జెండా ఎగురవేయాలని పేర్కొంది. ఈ మేరకు తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించినట్లు ఫిలిం ఛాంబర్ తెలిపింది. ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఫ్లాగ్, మనకు జెండా ఉండాలి. ఈ ఉత్సవం చేసుకునే రోజున ప్రతి థియేటర్ మీద జెండా ఉండాలి. ప్రతి సినిమా పరిశ్రమ ప్రతి వ్యక్తి కూడా ఇంటి దగ్గర జెండా ఎగరేసుకొని ఒక జెండా పండగలా కూడా చేసుకోవాలన్న ఆలోచన కూడా చాలా బాగుంది. నాకు ఛాంబర్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారి ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా. మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్ గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిల్మ్ ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా ఉండే రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్ని కూడా ఛాంబర్ లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన. మురళీమోహన్ గారు భరతులు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ఛాంబర్ నుంచి బేసిక్ ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని. గవర్నమెంట్స్ చేస్తాయి, అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇందులో ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీ ఉమ్మడి
ఉమ్మడి మహబూబ్ నగర్ తాగు సాగునీటి అవసరాలకు కృష్ణా నీటిని విడుదల కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసేందుకు తెలంగాణ మంత్రుల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుల బృందం చేపట్టిన పర్యటనపై విపక్షాలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. నారాయణపూర్ జలాశయం నుంచి 5 టీఎంసీల కృష్ణా నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయాలన్న అభ్యర్థనతో కర్ణాటక వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, వాటికి శ్రీహరి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రి బోసురాజులను కలిసి వినతిపత్రం అందించారు. జూబ్లీ హిల్స్లోని నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో సద్గురు రేవంత్ రెడ్డితో అనేక సామాజిక, ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటుడు శ్రీనివాస్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.